ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కత నేరెండంట అనచందంగానే ఉంటుంది మన మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇప్పుడు పాకిస్తాన్ కాశ్మీర్ నాదంటది, పాకిస్తాన్ కాశ్మీర్ నాదంది కదా అన్న ఉద్దేశంతో పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడతా టర్కీ వ్యవహారం నడిపింది. టర్కీ వాడు పాకిస్తాన్ అన్న వాడిదే కాశ్మీర్ అంటూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి మద్దతు ప్రకటిస్తాడు, కాశ్మీర్ స్వతంత్రం అని కూడా ప్రకటిస్తాడు. ఇప్పుడు మరి అప్పుడు వాడికి టర్కీ వాడికి వాత ఎట్లా పెట్టాలో తెలుసు కదా. మోడీ ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నాడు కదా, తాజాగా సైప్రస్ వెళ్ళాడు కదా. సైప్రస్కి టర్కీకి పడదు, టర్కీ సైప్రస్ని అంగీకరించదు. ఇప్పుడు తాజాగా సైప్రస్కి మద్దతు పలుకుతూ ఏదైతే టర్కీ సెంటిమెంట్కి మంచి వాత పెట్టుకొచ్చారు. యునైటెడ్ సైప్రస్ అంటే సైప్రస్లో టర్కీ ఒక భాగం, టర్కీ అనేటటువంటిది ఆక్యుపైడ్ టెరిటరీ అన్నటువంటిది, అంటే సైప్రస్ నుంచి విడిపోయి ఆక్రమించుకున్నది అన్నదాన్ని గుర్తు చేస్తూ ఐక్య సైప్రస్ని సమర్థిస్తున్నామని ప్రకటించారు. లైక్ ఇప్పుడు చైనా వాడు కనుక తైవాన్లో నుంచి విడిపోయి ఇప్పుడు తైవాన్ కూడా నాదే అంటాడు కదా, అట్లాగా ఇప్పుడు టర్కీ వాడు ఎంతవరకు సైప్రస్ కూడా నాదే అని అంటాడు. అట్లా కాకుండా సైప్రస్దే టర్కీ అన్న వాదాన్ని బలపరిచారు. And in this context, allow me to sincerely thank the Prime Minister on behalf of Cyprus and the Cypriot people. We deeply value India's long-standing support on our efforts to reunify Cyprus, and I wanted to thank you for your steadfast support for the independence, sovereignty and territorial integrity of the Republic of Cyprus. In this regard, I wish to take this opportunity to reiterate that Cyprus also supports India's growing global role, including ఇంకో పక్కన భారతదేశానికి ఎవరికి ఎక్కడ పెట్టాలో వాతావరణం తెలుసు అన్నది ఇప్పుడు ప్రపంచం అంతా అర్థం చేసుకుంటుంది.